హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ షేర్ చేస్తున్నా. సో ఈరోజు ఒక స్పెషల్ కూడా ఉంది, అదేంటనేది వ్లాగ్లో షేర్ చేస్తా. ఇక్కడైతే మార్నింగ్ లేచి ఫస్ట్ బయటకు వచ్చి కూర్చున్నా. ఆ రోజు ఎందుకో కొంచెం చల్లగా బాగా అనిపించింది అనమాట. ఈ చల్లదనం ఇదంతా కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్. అండ్ ఎలా అయినా జర్మనీలో ఆ చల్లదనానికి ఇక్కడ చల్లదనానికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది నాకైతే. అండ్ కాసేపు అలా కూర్చొని ఇంకా హాట్ వాటర్ పెట్టాను అనమాట ఆల్రెడీ కెటిల్లో. అండ్ ముందు రోజు వ్లాగ్లో నేను షేర్ చేశాను కదండి, మార్నింగ్ డ్రింక్కి యూజ్ చేసుకునేలాగా ఐస్ క్యూబ్స్ చేసుకున్నా అని చెప్పి ఉసిరికాయలతో. సో అది ఒకటి వేసుకుంటే సరిపోలేదండి. నేను తీసుకున్న మగ్గు క్వాంటిటీకి నేను ఫస్ట్ ఒకటి వేసుకొని చూశాను, పులుపు చాలా తక్కువ ఉందన్నమాట. అందుకని చెప్పి హాట్ వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ తాగేటప్పుడు ఇంకొక క్యూబ్ కూడా యాడ్ చేసుకున్నాను. సో 2 క్యూబ్స్ యాడ్ చేసుకోండి ఒకవేళ కొంచెం పెద్ద మగ్గు తీసుకునేలా అయితే. నాకైతే భలే అనిపించింది. అందులో ఎలాంటి హనీ కానీ ఏమీ వేసుకోకర్లేదు. మంచిగా 3 ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా మార్నింగ్ డ్రింక్ తీసుకోవచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చక్కగా నేనైతే తాగాను. అండ్ ఇలాంటివి చేయడానికి చాలా మోటివేషన్ కావాలనిపిస్తుంది నాకైతే. అంటే మనం సెల్ఫ్గా మోటివేట్ అవ్వాలి. ఎవరెంత చెప్పినా సరే మనం స్టార్ట్ చేస్తేనే అది స్టార్ట్ అవుతుంది. సో చేసి పెట్టుకుంటే అట్లీస్ట్ అది అయ్యేంత వరకు అన్నది ఫాలో అవుతాం కదా అనిపిస్తుంది. అండ్ ఇంక నేను వాటర్ తాగేసాక ఇంకా మమ్మీకి టీ కూడా పెట్టేశాను. అండ్ ఇంకా పైకి వచ్చాను అనమాట. ఆ రోజు ఎందుకో కొంచెం స్లీప్ లాగ్ వల్ల ఏమో కొంచెం లోగా అనిపించింది. ఇంకా లో అనిపించినప్పుడు పైకి వెళ్ళి కూర్చుంటాను, మొక్కలు చూస్తాను. అండ్ మమ్మీ చిన్న వెజిటేబుల్ గార్డెన్ వేసారని చెప్పాను కదా, ఇంకా అవన్నీ చూస్తూ ఇంకా పువ్వులు కూడా ఎలానో పైకి వచ్చాను కదా అని కోస్తున్నాను అనమాట. అషికి ఎవ్రీడే ఖచ్చితంగా పెడుతుంది మా మమ్మీ. అండ్ ఈ వీడియోలోనే కోల్డ్కి ఒక రెమెడీ కూడా షేర్ చేస్తానండి, హోమ్ రెమెడీ. ఇక్కడ ఉంటే ఖచ్చితంగా అది ఫాలో అవుతాను. జర్మనీలో ఉంటే ఆబ్వియస్లీ మాకు అన్నీ దొరకవు కాబట్టి ఇక్కడ ఉంటే పిల్లలకి కోల్డ్ వచ్చినప్పుడు ఎలాంటి మెడిసిన్ యూస్ చేయకుండా హోమ్ రెమెడీస్తో ఎలా చేసుకోవచ్చు అనేది షేర్ చేస్తాం. మొన్న వీడియోలో కాఫ్కి షేర్ చేశాను కదా, సో ఈ వీడియోలో కోల్డ్కి షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ గొబ్బి పూలు, డిసెంబర్ పూలు అంటారు కదా, ఎంతమందికి తెలిసి చెప్పండి. డిసెంబర్ పూలు కలర్లో చాలా రకాలు ఉండేవి చిన్నప్పుడు, బట్ అవన్నీ కనుమరుగైపోయి ఒక్క కలర్ మమ్మీ ఎక్కడో సంపాదించారు. ఇంకా అవన్నీ కోసుకొని వచ్చాను. అండ్ ముందు రోజు మీరు చూసారు కదా, నేను దోసపిండికి నానబెట్టాను కదా, చక్కగా ఫర్మెంట్ అయింది. అండ్ ఇందులో రాగి కూడా కలిపాను కాబట్టి ఇంక పిల్లలు కూడా ఇదే పెట్టేసేయచ్చు. చాలా ఎమ్మీగా వస్తాయి. అండ్ బేసిక్గా రాగి దోశ అంటే కొంచెం బిరుసుగా ఉన్నట్టు ఉంటాయి కదా, బట్ ఇవి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఉత్తిగా కూడా తినేసేయచ్చు. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే. ఇక్కడికి వచ్చాక ఏవైతే తినద్దు అనుకున్నానో ఇడ్లీ, దోశ ఇవే మోస్ట్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాయి అనమాట. అండ్ ఇంక డాడీ కూడా రెడీ అయిపోయారు షాప్కి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ కింద మా గార్డెన్లో ఇలా పెద్ద పెద్ద హైబిస్కస్ ఉంటాయి అన్నమాట. ఒక 3-4 కలర్స్ ఏమో ఉంటాయి, చాలా పెద్దవి. అండ్ నార్మల్ ఒక 2-3 కలర్స్ ఉంటాయి. మమ్మీ దగ్గర ఆల్మోస్ట్ హైబిస్కస్ కలెక్షన్ 7-8 ఉంటాయి అన్నమాట. అండ్ ఇలా రోజుకు ఒక ఫ్లవర్ అయితే ఖచ్చితంగా పూస్తుంది. అది తెచ్చి కృష్ణుడికి పెడతా, అందంగా అనిపిస్తాడు కృష్ణుడు అయితే పెద్ద ఫ్లవర్ పెట్టినప్పుడు. అండ్ ఈలోపు నేను కిచెన్లో ఏదో చేసుకుంటున్నాను. అండ్ అషి వెళ్ళి బాల్కనీలో మమ్మీ ఒక పాట్లో తులసి మొక్కలన్నీ వేసుకొని పెట్టుకుంటే మొత్తం మట్టి అంతా తీసి మొత్తం చల్లేసిందనమాట. ఇక్కడికి వచ్చాక అషి కాన్స్టెంట్గా చేసే పని ఇదే. కుండీల్లో మట్టి అంతా తవ్వేస్తుంది. ఇంకా తవ్వి వచ్చేస్తే దక్షితి కర్ర తెచ్చుకొని మట్టంతా దగ్గర చేయించుకొని అంతా ఎత్తుతున్నాడు అనమాట. నాకు భలే క్యూట్గా అనిపించింది. చిన్న బాధ్యతలు నెరవేరుస్తున్నట్టు అనిపించింది అనమాట. వాడు మరి ఎక్కడి నుంచి చూసి తెచ్చుకున్నాడో తెలియదు కానీ నేను వచ్చేటప్పటికి అవంతా ఎత్తుతూ ఉన్నాడు. పిల్లలు సైలెంట్గా ఉంటే చూసుకోవాలి తప్పనిసరిగా అనిపిస్తుంది. వెళ్తున్నావా? ఎలా వెళ్తున్నావు? బఫెల్లోకి బాయ్ చెప్పు. బాయ్ బాయ్. లెఫ్ట్ కమ్మా. ఓకే. అషి బాయ్ చెప్ తాతయ్యకి. బాయ్ తాత. బాయ్.
రక్షిత్ జరుగు. అమ్మమ్మ ఇటు కూర్చో. తాతయ్య రారంట. బాయ్ చెప్పండి. ఇటు హాయ్ చెప్పండి. చూపించేసాము. ఆ రోజైతే ఇంక లంచ్ ప్రిపరేషన్స్ ఇవేమి నేను షూట్ చేయలేదు. మార్నింగ్ నుంచి కొంచెం బిజీ ఉన్నాం అనమాట. ఇంట్లో సంక్రాంతి వస్తుంది కదా, ఇంకా పనులు అన్నీ చేసుకుంటూ ఉన్నాము. అండ్ ఈవినింగ్ అలా అరౌండ్ 3 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. ఫోటోషూట్ అందనమాట పిల్లలకి. ఇట్స్ బీన్ సో లాంగ్ నేను ఫోటోషూట్ తీయించి. అషీక్ అయితే అస్సలు ఫోటోషూట్సే తీయించలేదు పుట్టినప్పటి నుంచి. పుట్టిన ఫస్ట్ డే తీశారు అంతే, తర్వాత మళ్ళీ ఫోటోషూట్ తీయించలేదు. అండ్ ఈ ఫోటోషూట్ చాలా బాగా వచ్చింది. అండ్ నాకైతే చాలా చాలా స్పెషల్గా అనిపించింది. ఇద్దరు కొంచెం ఎదిగి అన్నా చెల్లెలు, ఆ సంక్రాంతి వైబ్. సో మీరు చూస్తారు కమింగ్ వ్లాగ్లో. సో ఇంటి దగ్గరే తీస్తారనమాట. దక్షిత్కి 21st డే అప్పుడు నేను ర్యాప్ చేయించి తీయించాను. అక్కడే ఆమెతోనే చేపిస్తున్నాను అనమాట. సో అక్కడికే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ సంక్రాంతి అంటేనే భీమవరంలో ఫుల్ తీర్థం ఇవన్నీ ఉంటాయి. సో దాని ప్రిపరేషన్సే జరుగుతున్నాయి. అండ్ ఈలోపు మేము వచ్చేసాము. లిఫ్ట్ అండ్ ఈవిడైతే ఇంట్లోనే చేస్తారండి ఫోటోషూట్ అదంతా. ఆల్మోస్ట్ 3 years దక్షిత్ పుట్టే ముందు స్టార్ట్ చేశారనమాట కొత్తగా. అండ్ ఎనీ థీమ్ చేస్తారు. మీకు బర్త్డే షూట్స్ అయినా, ప్రీ బర్త్డేస్ అయినా, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఫోటోషూట్ కానీ, ఫస్ట్ బర్త్డే షూట్ కానీ, క్రిస్మస్ కానీ, ఇలా ఏదైనా సంక్రాంతి స్పెషల్ ఈవెంట్స్కి కానీ, వాట్ ఎవర్ మీకు ఏదైనా స్పెసిఫిక్గా ఈ థీమ్లో కావాలి అన్న అరేంజ్ చేసి చేస్తారనమాట. సో చాలా చాలా బాగా చేస్తారు. నాకు ఫస్ట్ 3 years బ్యాక్ తీయించిన ఫోటోగ్రఫీకి ఇప్పటికి ఆ డిఫరెన్స్ బాగా తెలిసింది. అండ్ ఈ సంక్రాంతి థీమ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారో. అన్ని థీమ్లో సెట్ చేసుకొని చాలా బాగా తీశారు. ఇక్కడ రాగానే ఫస్ట్ పిల్లలిద్దరికి అవుట్ఫిట్స్ చేంజ్ చేశాను. సో పట్లంగా అది వేద్దామని ఇంకా వేసి ఇద్దరికి కూర్చోపెట్టి, అసలు ఎంత ఓపిక్గా తీశారోనండి. పిల్లలతో చాలా ఓపిక కావాలి. మేము ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది మాకు జస్ట్ 1-2 థీమ్స్ తీయడానికి. అసలు కుదురుగా కూర్చోరే ఆవిడ అలా కూర్చొని పిలుస్తూ చేస్తూ ఫొటోస్ తీస్తూ చాలా ఓపిక్గా తీశారు. బట్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ షేర్ చేశాను. సంక్రాంతి రోజు చాలా బాగుందన్నారు. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. పిల్లలకి ఇలా స్పెషల్గా ఈవెంట్స్ చేయించడం వల్ల అవి ఫ్యూచర్లో మెమరీస్ చూసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇలాంటివి అసలు మా చిన్నప్పుడు తెలియని కూడా తెలియదు. అండ్ ఇవన్నీ ఇండియాలో ఉంటేనే పాసిబుల్ అవుతుంది. నాకైతే చాలా మంచి మెమరీస్ అనిపించాయి. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ కూడా నేను చాలా మంచిగా అషీకి ఫస్ట్ బర్త్డే ఏదైతే మిస్ అయ్యామో అది చేసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. అండ్ దక్షిత్ కూడా ఈ అవుట్ఫిట్లో చాలా మంచిగా ఉన్నాడు. హెయిర్ కట్ చేసే ముందు చేసామన్నమాట. సో అక్కడ ఏదో కుక్ చేస్తున్నట్టు ఆ థీమ్ అంతా చాలా బాగా అయ్యింది. అండ్ ఆల్మోస్ట్ ఒక 1 hour ఓన్లీ థీమ్ దగ్గరే మాకు పట్టింది. మీకు ఓన్లీ నేను వాళ్ళు బాగున్నప్పుడు 1 or 2 క్లిప్పింగ్స్ మాత్రమే షూట్ చేశాను. మా మమ్మీ అంటున్నారు పిల్లలతో ఫోటోషూట్ ఇంత దారుణంగా ఉంటుందని. మా మమ్మీ ఫస్ట్ టైం అనమాట రావడం. బట్ అవుట్పుట్ అయితే బాగా వచ్చిందండి. ఐఎమ్ హ్యాపీ పడిన కష్టానికి. అండ్ ఇక్కడ ఎవరికో కేక్ స్మాష్ చేసి ఉంచారంట. సో నేను ఈ ఫ్రాక్ శ్రీస్ బొటిక్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా పొంగల్ డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు. సో ఆ డ్రెస్ ఈరోజు వేసాను అనమాట. అసలు అవుట్పుట్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. నేను ఇన్స్టాగ్రామ్లో ఫోటో షేర్ చేస్తాను. ఎంత క్యూట్ అనిపించిందో నాకైతే. అషియమ్మ ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్ చేస్తున్న ఫీలింగే వచ్చింది సేమ్. అనుకోకుండా తీసుకెళ్ళా ఆ ఫ్రాక్ ట్రై చేద్దామని. బట్ లక్కీగా బ్యాక్గ్రౌండ్ కూడా లైట్ ఆరెంజ్ షేడ్ ఉండడం, సో అది సింక్ అవ్వడం, నాకైతే ఆషి బర్త్డే షూట్ చేస్తున్న ఫీలింగే వచ్చింది. అప్పుడు మిస్ అయ్యాం, కానీ ఈ ఫొటోస్ చూసి నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎంత క్యూట్గా అనిపించిందో. ఇలాంటి ఫ్రాక్స్ బేసిక్గా తను చాలా ఏడ్చింది వేసుకోను అని చెప్పి. నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ తను ఇష్టపడి తినేవి తీసుకెళ్ళాను అనమాట. సో సంహో అలా మేనేజ్ చేసి దక్షిత్కి అషికి ఫొటోస్ తీసాము. అవన్నీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తే ఎవరైనా ఫాలో అవ్వకపోతే అక్కడ ఫాలో అవ్వండి.
అండ్ ఇద్దరికి ఇంకా డ్రెస్ చేంజ్ చేసి ఒక 1.5 అవర్ అక్కడ స్పెండ్ చేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. బట్ థ్యాంక్ఫుల్లీ ఓకే, బాగానే అయ్యింది ఫోటోషూట్ అన్నట్టు అనుకున్నాము. అండ్ రిటర్న్లో ఫుల్ ట్రాఫిక్. అప్పటికి సంక్రాంతి ఐ హోప్ 2-3 డేస్ ఉన్నట్టుంది. ఇంకా కోడిపందాలకి ఫెస్టివల్స్కి ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, మాకు ఇంటికి రావడానికి కూడా చాలా టైం పట్టిందనమాట. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. భీమవరం ఇన్ అండ్ అరౌండ్ ఎవరైనా ఉంటే కనుక మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు అడ్రస్ షేర్ చేస్తారు. సో మీరు వెళ్ళి మాట్లాడుకొని ఫోటోషూట్ అది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే ముక్కోట ఏకాదశి అనమాట. చాలా పనులు ఉన్నాయి. ఇంక రాగానే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా మమ్మీ మాబ్ ఇవన్నీ స్టార్ట్ చేశారు. అండ్ నేను వచ్చేసి దేవుడి ఫొటోస్ ఇవన్నీ తుడిచి మొత్తం క్లీన్ చేసి బొట్లు అవన్నీ పెట్టుకుంటాం కదా. ఇంకా పిల్లలతో ఫుల్ హెక్టిక్ అనమాట. మా మమ్మీకి ఇదే ఫస్ట్ టైము. ఒక పక్కన మాబ్ పెడుతుంటే ఇంట్లో తిరుగుతూ ఉంటారు, అసలు పనులు చేసుకొని ఎవరు ఫుల్ ఆన్ హర్రీగా. నెక్స్ట్ డే మార్నింగే లేస్తారు మమ్మీ 4 o'clockకి. ఇంకా అసలు పనులు ఎలా అవుతాయిరా అన్నట్టు చేసుకుంటూ ఉన్నాం అనమాట చాలా హర్రీలో. ఓం నమ శివాయ పెట్టు, నేను పెట్టాలా? సరే. ఓ నేనంటే ఇంకో చేయితో మంత్రాలు. ఓం గణపతి నమః. దండం పెట్టుకో అమ్మవారికి. మంత్రాలు ఏదో చదువుతుంది. అండ్ చూసారు కదండి, అలా మధ్యలో వచ్చి దేవుడికి దండం పెట్టుకోవడం, ఇల్లంతా తిరుగుతూ ఉండడం, మాప్ పెడుతుంటే ఆ తడిలో తిరుగుతూ ఉండడం సరిపోయింది. లిటరల్లీ అలా అసలు ఒక రూమ్లో పెట్టి ఆపలేకపోయాము. అండ్ ఇక్కడ అన్నీ తుడిచేయడం అయిపోయాక ఇంకా నేను బొట్లు అవి పెడుతున్నాను అనమాట గంధంతో. అండ్ స్పెసిఫిక్గా ఇలా స్పెషల్ పూజలప్పుడు డీప్ క్లీన్ చేసుకుంటారనమాట మమ్మీ. అండ్ మేము వచ్చిన కాంచి పాపం తనకి కూర్చొని పీస్ఫుల్గా దండం పెట్టుకుని టైం కూడా దొరకట్లేదు. అండ్ ఆ రోజు ఎలా అయినా చేసుకోవాలి అని ఇంకా ముందు రోజు అన్నీ ప్లాన్ చేసుకున్నాము. ఫోటోషూట్ కూడా ఇంకా ఆ రోజే రావడం అనుకోకుండా నేను ఆవిడకి ఓకే చెప్పేశాను. నాకు తెలీదు నెక్స్ట్ డే వైకుంఠ ఏకాదశి అని. ఇంకా దానివల్ల అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి అన్నీ చూసుకొని నెక్స్ట్ డే కావాల్సినవన్నీ తెచ్చుకొని, సో పిల్లలతో ఉన్నప్పుడు ఇలాంటి ఫెస్టివల్స్ స్పెషల్ డేస్ అన్నీ చాలా హర్రీగా, నాకైతే చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. బట్ ఏది తప్పదు కదా. అండ్ ఇక్కడ నేను ఫొటోస్కి అన్నీ పెట్టేసే లోపు అషి బయటికి వెళ్ళింది. మళ్ళీ మార్నింగ్ ఏదైతే అంతా క్లీన్ చేసి ఎత్తామో మొత్తం అంతా మళ్ళీ తవ్వేసిందనమాట. అసలు మామూలుగా లేదు, మాకు ఇదే పని అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇంకా నేను పిల్లలకి పరాటా ప్రిపేర్ చేస్తున్నాను. నిన్న పన్నీర్ చేశాను కదా, సో దాంతో చేసేస్తున్నాను అనమాట. జస్ట్ ఒక స్పూన్ గీ అలా వేసి ఆనియన్ ఫ్రై చేశాను. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, చాలా కొంచెమే. పిల్లలకి ఇష్టంగా తింటారు, విడిగా పన్నీర్ తినరు వీళ్ళు. ఇంకా అందుకని పరాటాస్ మాత్రమే చేస్తాను నేను. సో అది జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కారమే, నేను పచ్చిమిర్చి కూడా వేయను పిల్లలకి తగులుతుంది అని చెప్పేసి. సో కొంచెం కారము, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా ఇవన్నీ కొంచెం యాడ్ చేసుకొని, సాల్ట్, పసుపు కూడా. ఆ తర్వాత మనం ఆల్రెడీ పన్నీర్ మనం ఇంట్లో చేసిందే కాబట్టి గ్రేట్ చేసినట్టే ఉంటుంది. అది కొంచెం స్మాష్ చేసి యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర, కొంచెం లెమన్ జ్యూస్ ఉంటే అవి యాడ్ చేసుకొని అంతా కలిపేసుకోవడమే. చాలా ఈజీగానే అయిపోతుంది. సో దాని తర్వాత మనం చపాతీ పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకుంటాం కదా, ఇంకా అందులో స్టఫ్ చేసుకొని మనం పరాటాస్ లాగా చేసేసుకోవడమే అనమాట. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. సో ఇక్కడ వాళ్ళిద్దరికీ సింగిల్ పరాటా కాబట్టి నేను ఎక్కువ ప్రిపేర్ చేయలేదు. ఇంకా మా వరకు సింపుల్గా దోశ అది వేసేసుకున్నాము. ఇంకా వాళ్ళ కోసం గీతో నేను కాల్చేస్తాను అనమాట. సో దక్షిత్ అయితే తినేస్తాడు. అషి అయితే చెప్పాను కదా ఈ మధ్య ఫుడ్ తినట్లేదని, 1-2 ముక్కలు తిందంటే ఇంకా తర్వాత అస్సలు తినట్లేదు. ఇంకా మళ్ళీ ఓట్స్ తను అడుగుతానమాట ఆప్షన్ ఏం తింటుంది అని. తను చెప్తుంది ఓట్స్ తింటావా అంటే యా అంటది, యోగర్ట్ రైస్ తింటావా అంటే నో అంటది. సో తను ఏదే అంటే ఇంకా అదే చేసి పెడతాను, ఎందుకంటే ఎంతో కొంత తినడం కావాలి కదా. సో ఇక్కడ పరాటాస్ అయ్యే, తను అసలు తినలేదు 1-2 కన్నా. ఇంక మళ్ళీ ఓట్స్ తింటావా అంటే యా అంది. ఇంకా అందుకని ఓట్స్ చేశాను అనమాట. సో అది ఒక 3-4 స్పూన్స్ వరకు తింది అటు ఇటు ఆడుతూ. సో పిల్లలు అలా అయిపోయింది. బట్ తను ఏది తింటా అంటే అదే పెడతాను నేను, ఎందుకంటే ఏదో ఒకలా తినడమే కావాలన్నట్టు. బట్
తను తినను అంటే ఇంక నేను ఫోర్స్ ఫీడ్ చేయను, ఎందుకంటే మేబీ స్టమక్ అప్సెట్ అయ్యి ఉంటుంది, వాట్ ఎవర్ ఏదైనా రీజన్ అవ్వచ్చు. యాక్టివ్గా ఉందా లేదా అంతవరకు చూసుకుంటాను నేను. అండ్ ఈరోజు వీడియోలో అషి పెట్టుకుంది కదా, సో ఈ సెట్ పెట్టుకుంది అనమాట. నేను చూపిస్తాను. అషి కోసం కొన్ని క్యూట్, అషికి నాకు యూజ్ అవుతాయి అనుకోండి, అషికి అయితే చాలా బాగుంటాయి అని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట. కుందన్ జ్యువెలరీ బై ప్రియా అని తన పేజ్లో నేను అషికి చాలానే తీసుకున్నాను. ఒక వడ్డాను ఇవన్నీ కూడా తను పుట్టాక చాలా ఐటమ్స్ తీసుకున్నా. చాలా క్యూట్ డిజైన్స్ అయితే తన దగ్గర ఉంటాయి అనమాట. సో ఇది చాలా కలర్స్లో కూడా ఉంది, బట్ ఈ కలర్ అయితే అషికి బాగుంటుంది దాని డ్రెస్సెస్కి అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా. ఇది కొంచెం ఈ మధ్య బాగా ట్రెండ్ అయిన జ్యువెలరీ, ఇది గోల్డ్లో కూడా బాగున్నాయి అనమాట ఈ డిజైన్, ఇంకా అందుకే తీసుకున్నా. అండ్ దీనికి ఇలా క్యూట్గా ఇయర్ రింగ్స్ వచ్చాయి, నేను పేర్ చేసుకున్నా బాగుంటుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఈరోజు ఫోటోషూట్లో ఇది వేశాను. అసలు ఇదైతే ఎంత బాగుందంటే, సో ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. ఆ డిజైన్ కానీ ఆ ఫినిష్ కానీ చాలా బాగుందన్నమాట. గ్రీన్ కలర్లో వైట్, కొంచెం ఫినిషింగ్ అంతా డిఫరెంట్గా ఉండి మీరు వీడియోలో చూసారు కదా, అషికి చాలా బాగా సెట్ అయింది. అండ్ దీనికి కూడా ఇలా ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట, చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఇంకొక సెట్ వచ్చేసి ఇదనమాట, ఇది కూడా డిఫరెంట్ డిజైన్ అనిపించింది. అషికి కావాలంటే వడ్డానం లాగా, నెక్లెస్ లాగా నాకు కూడా బాగా యూస్ అవుతుందని తీసుకున్నా. ఇందులో కూడా కలర్ ఆప్షన్ ఉంది, కానీ నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను. సో ఇయర్ రింగ్స్ కూడా ఇలా క్యూట్గా వచ్చాయన్నమాట, చాలా బాగుంది. ఈ 3 సెట్స్ నేను తన పేజ్లో తీసుకున్నాను. సో తన పేజ్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇవి నేను తీసుకున్న 3 సెట్స్ అనమాట. అండ్ చిన్న పిల్లల దగ్గర నుంచి అరౌండ్ 2 ఇయర్స్ వరకు పిల్లలకి 2-3 ఇయర్స్ వరకు అన్నా వేయచ్చు. సో ఎప్పుడైనా బాగా జలుబు చేసింది అనుకోండి, మనం మెడిసిన్స్ లాంటివి యూజ్ చేయకుండా తలకి ఫస్ట్ మాడికి మనం కొంచెం ఆవదం ఉంటుంది కదా, అది రాసుకొని ఒక తమలపాకు పైన కూడా కొంచెం ఆవదం రాసి జస్ట్ ఇలా వేడి చేసి, అది ఆకు కొంచెం వేడయ్యాక దాంట్లో కొంచెం పసుపు వేసి తలకి పెట్టాలన్నమాట. వాళ్ళకి అక్కడ నాడి ఉంటుంది అంటారు కదా, సో దానివల్ల జలుబు మొత్తం లాగేస్తుంది అనమాట. ఆకు కాసేపటికి కలర్ చేంజ్ అయిపోతుంది, ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచితే సరిపోతుంది. సో ఎప్పుడైనా పిల్లలు లాగేసుకుంటారు అనుకుంటే వాళ్ళు పడుకునేటప్పుడు వేయండి. నిజంగానే అషికి ఒక 2-3 టైమ్స్ వేశారు మమ్మీ. సో అలానే మేము క్యూర్ చేసాం తప్ప మెడిసిన్స్ అయితే ఏమి యూజ్ చేయలేదు. చాలా బాగా చంటి పిల్లలు అప్పటి నుంచి కూడా వేయచ్చు. దక్షిత్కి అప్పుడు ఇండియాలోనే పుట్టాడు కదా, అప్పుడు వేసేవాళ్ళు మమ్మీ. ఇంక ఇండియా వచ్చినప్పుడు ఎప్పుడైనా వీళ్ళకి క్లైమేట్ చేంజ్ వల్ల, వాటర్ చేంజ్ వల్ల ఇలా అయితే వేస్తారనమాట. సో ఈ రెమెడీ తప్పకుండా ఫాలో అవ్వండి, కోల్డ్ ఉన్న పిల్లలకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా పిల్లలు అందరూ పడుకున్నారు డిన్నర్ అయిపోయాక. ఇంకా వాళ్ళు పడుకున్నాక నా రొటీన్ ఏంటంటే ఇలా ఇంకా స్టవ్ క్లీనింగ్ కానీ, డిష్ వాషర్ లోడింగ్, మొత్తం కిచెన్ క్లీనింగ్ అంతా వాళ్ళందరూ పడుకున్నాక చేసుకుంటా. అప్పుడే నాకు కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది. లేదా అషి అస్సలు వదలదు, అషి టైంకి పడుకుని పోతుంది 9-9:30కి. నేను లేట్ చేయాలి తప్ప తను లేట్ అవ్వదు అనమాట. సో తను టైంకి పడుకోబెడితే పడుకుని పోతుంది. డే టైంలో ఒక్క నాపే వేస్తుంది, అది కూడా అరౌండ్ 12-12:30కి ఒక 1 అవర్ అలా. ఇంక మళ్ళీ పడుకోదు అనమాట, ఇంక అందుకే నైట్ ఎర్లీగా పడుకుంటుంది. సో ఇక్కడ నేను స్టవ్ క్లీనింగ్ చేస్తున్నా, డిష్ వాషర్ అదంతా సెట్ చేసేసుకున్నాను. అండ్ యూజువలీ నా రెగ్యులర్ రొటీన్ ఇలానే ఉంటుంది. అందరూ పడుకున్నాక నేను వీడియో ఎడిటింగ్స్ కూడా చేసుకుంటాను. అండ్ ఇక్కడ స్టవ్ క్లీన్ చేస్తుంటే సడన్గా మమ్మీ వచ్చిందనమాట, వచ్చి పడుకొని మళ్ళీ వచ్చారు గుర్తొచ్చిందని చెప్పి. సో దిష్టి తీస్తారనమాట. ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్ళినా, ఇంకెవరైనా వచ్చి వెళ్తూ ఉన్నా ఇంక దిష్టి తీస్తారు కదా పిల్లలకి. మా మమ్మీ ఇది బాగా ఫాలో అవుతుంది, నాకు చెప్తూ ఉంటుంది, నేను కుదిరినంత వరకు చేస్తాను అక్కడ. బట్ ఇక్కడైతే రెగ్యులర్గా ఫాలో అవుతారనమాట. ఇంకా వాళ్ళకి దిష్టి తీసి నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకొని వచ్చేటప్పటికి టైం 11:45. ఇంక అప్పుడు నా ఎడిటింగ్ స్టార్ట్ చేస్తా కూర్చొని. నా ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయ్యి మా హస్బెండ్తో మాట్లాడి పడుకునేటప్పటికి నైట్ 12:30-1 అవుతుంది. సో అందుకే నాకు కొంచెం స్లీప్ తక్కువ ఉంటుంది అనమాట. డే టైంలో మా ఇంట్లో ట్రాఫిక్లో పిల్లలతో నాకు అసలు ఎడిటింగ్ పని అవ్వదు. ఇంకా అందుకనే నైట్ ఎడిట్ చేసుకొని మార్నింగ్కి స్కెడ్యూల్ చేసి పెట్టేస్తాను అనమాట, పర్టికులర్ టైం పెట్టి. సో ఇలా నా రొటీన్ ఉంటుంది. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.